రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తీవ్రమవుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తా వద్ద నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంగళవారంతో 5వ రోజుకు చేరుకుంది. క్లబ్ అధ్యక్షులు గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు తమ పెళ్లి రోజు సందర్భంగా 5వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వందలాది మంది ప్రయాణికులు, కార్మికులు, స్థానిక ప్రజలు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ద్వారా ఉపశమనం పొందుతున్నారు. సందర్భంగా బల్మూరి అమరేందర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని చెప్పారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. గోదావరికనిలో పుర ప్రముఖులందరితోటి, మేధావులందరితోటి రామగుండం రిక్రియేషన్ క్లబ్ అనే సంస్థను ప్రారంభం చేసి దాదాపు 140 మంది ఈ ప్రాంత ప్రముఖులు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి, ఈ ప్రజలకు ఎంతో కొంత తమ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా గత సంవత్సరం కూడా మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఇదే చౌరస్తాలో గోదావరికనిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా ఎండలు ఉన్న ఈ టైంలో కూడా ఎంతోమంది ప్రజలకు దాదాపు 1000 నుంచి 1500 మందికి ప్రతిరోజు ఈ యొక్క మజ్జిగ, చల్లటి మజ్జిగ వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చే విధంగా, ఎండ తాపాన్ని తగ్గించే విధంగా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని క్లబ్ చేపట్టడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రతినిధులు మంతెన శ్రీనివాస్, పుప్పాళ విక్రమ నరసింహారావు, చెరుకు బుచ్చిరెడ్డి, నిట్టూరి జీవన్ బాబు, చందుపట్ల తిరుపతి రెడ్డి, ఈద జగన్మోహన్ రెడ్డి, చిట్టుమల్ల కిషోర్, కుమ్రవెల్లి సుధాకర్, కొల్లూరి శ్రీనివాస్, అలుగువెల్లి సీతారాం రెడ్డి, పోకల ఆంజనేయులు, జూపూడి అమరేశ్వరరావు, ఎయిర్టెల్ శ్రీనివాస్, చింతకింది కృష్ణ, పొలాడి శ్రీనివాస్, రేణుకుంట చందర్, గొర్ల చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.